తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరాజు నమస్కారాలు. ప్రతిరోజు ఉన్నత న్యాయస్థానాలు రకరకాల తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా డౌరీ హెరాస్మెంటు, ఈ డైవర్స్ కేసుల్లో ఏవి మనకి అనుకూలంగా ఉన్నాయి, ఏవి అనుకూలంగా లేవు అనే విషయాన్ని పరిగణలో తీసుకోకుండా వీటి యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ఈ టాపిక్ ఎందుకు మాట్లాడటం జరుగుతున్నదంటే రీసెంట్గా సుప్రీంకోర్టు 498 మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలిగేషన్స్ పెట్టద్దు, మీ ఎలిగేషన్స్ ఇన్స్టెన్సెస్ స్పెసిఫిక్గా ఉండాలి. ఏదో వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, అడిషనల్ డౌరీ ఇవ్వమన్నారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు అని మీరు చెప్తే దీనివల్ల ఉపయోగం లేదు అని రకరకాల తీర్పులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ టాపిక్ని అంటే డైవర్సు, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్సు, 498A ఈ మూడు లేటెస్ట్గా వచ్చిన జడ్జిమెంట్లతో అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లతో చాలా కీలకంగా మారిన అంశాలు. సో దీన్ని మనం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని ఒక 2-3 ఎపిసోడ్లుగా చెప్పుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్. అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కేసెస్. 498A అలాగే ఒక్కోసారి డొమెస్టిక్ వైలెన్స్ కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్, డైవర్సు, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్సు, మెయింటెనెన్స్ కేసెస్. అంటే వీటిని ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఆఫ్ ది వ్యూయర్స్ ఒక 3 టాపిక్ల్లో దీన్ని మాట్లాడుకుందాం. అంటే దీనికి మనం ప్రేక్షకుడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ టాపిక్ 1గా మాట్లాడుకుందాం. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ టాపిక్ 1. అంటే ప్రేక్షకులకి ఈ టాపిక్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ 1 ద్వారా చెప్పదలిచింది ఏంటంటే చాలా సందర్భాల్లో భార్య పుట్టింటి నుంచి వెళ్ళిపోయినప్పుడు కొంతకాలం వెయిట్ చేసి అంటే స్వతహాగా కావచ్చు, లేదు ఆన్ లీగల్ అడ్వైస్ కావచ్చు, భర్త కాపురానికి రమ్మని నోటీస్ కానీ లేకపోతే ఫ్యామిలీ కోర్టులో సెక్షన్ 9 కింద పిటిషన్ కానీ వేయటం జరుగుతుంది. సో ఆ సందర్భాల్లో ఆ నోటీస్ తీసుకున్న తర్వాత అంటే అడ్వకేట్ పంపించిన నోటీస్ కానివ్వండి, కోర్టు ద్వారా వచ్చిన నోటీస్ కానివ్వండి, తీసుకున్న తర్వాత అప్పుడు ఈ భార్యలు భర్త మీద 498 పెట్టడం, డొమెస్టిక్ వైలెంట్ పెట్టడం చాలా పరిపాటి అయిపోయింది. అంటే ఇక్కడ ప్రేక్షకులకు అనుమానం రావచ్చు, సార్ అదేంటి సార్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ తీసుకున్న తర్వాత డౌరీ హెరాస్మెంటు, డొమెస్టిక్ వైలెన్స్ వేయకూడదా, అలా ఏమన్నా బార్ ఏమన్నా ఉందా అని మీకు డౌట్ రావచ్చు. నో, దేర్ ఈజ్ నో బార్, అబ్సల్యూట్లీ దే కెన్ ఫైల్. సో చాలామంది ప్రేక్షకులకి తరచుగా వచ్చే అనుమానం, ఆలోచన అంటే వీళ్ళు ఎందుకు డౌరీ హెరాస్మెంట్ కేసు వేయలేదు. నేను అదే మీకు చెప్తున్నాను. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాతే కాపురానికి రమ్మనే కేసు మనం వేస్తాం, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసిన తర్వాత తరచుగా జరిగే రియాక్షన్ 498A. సో ఇక్కడ వాట్ ఈజ్ ద లీగల్ వ్యాలిడిటీ, లీగల్ శాంటిటీ అనేది చూసుకుంటే రెండూ కరెక్టే. మీరు అమ్మాయిని రమ్మంది కరెక్టే, అమ్మాయి మీరు ఇలా డౌరీ హెరాస్మెంట్ చేశారు కాబట్టి నేను వెళ్ళిపోయాను అని చెప్పింది కరెక్టే. ఈ పర్టికులర్ సినారియోలో ఇట్ డిపెండ్స్ హౌ కేపబుల్ యు ఆర్ టు ప్రూవింగ్ యువర్ కేస్ ఇండిపెండెంట్లీ. ఆ అమ్మాయి 498A ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ అమ్మాయి మీద ఉంది, ఆ అమ్మాయి ఎలిగేషన్స్ వేసినప్పుడు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అడ్వాంటేజ్ ఈజ్ ఇన్ ఎ లిటిల్ బిట్, నాట్ అబ్సల్యూట్. ద హస్బెండ్ ఈజ్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ when he has filed restitution of conjugal rights. On receipt of your notice, when she filed 498A, definitely presumption can be drawn. Legal presumption can be drawn.
ఇప్పుడు యూజువల్గా వెళ్ళిపోయిన 1 month 2 months అయిన తర్వాత రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఎవరు వేయరు. ఇఫ్ షీఈస్ అవే ఫ్రమ్ ద హస్బెండ్ ఫర్ సఫిషియంట్ టైం, 4 months 5 months ఉన్నప్పుడే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయడం జరుగుతుంది. ఇన్ బిట్వీన్ అంటే బిఫోర్ ఇష్యూయింగ్ నోటీస్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఎయిదర్ త్రూ అడ్వకేట్ ఆర్ కోర్ట్, ఏదైనా వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి అనుకుందాం, అంటే మీరు రమ్మని కానీ, కాపురానికి మీ భార్యను రమ్మని కానీ, పాసిఫై చేసుకుందామని కానీ ఉంటే ఆ టైంలో కనుక ఆ అమ్మాయి ఏదన్నా మీకు మెసేజ్లు, మీ ఇంట్లో వాళ్ళు విసిగిస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు, మీరు అడిషనల్ డౌరీ చేయమంటున్నారు, ఇవన్నీ అవకాశాలు లేవు కాబట్టి నేను రాలేకపోతానే లాంటి ఆన్సర్లు ఇచ్చి ఉంటే దెన్ ఓన్లీ షీ ఈజ్ రైట్. ఐఎమ్ మేకింగ్ ద వెరీ క్లియర్ త్రూ దిస్ 3 episodes ఆఫ్ ప్రోగ్రామ్. అలాగే వచ్చేసిన తర్వాత మీడియేషన్ ఏదైనా జరిగి ఉంటే, అంటే అమ్మాయి బంధువులు కానీ, అమ్మాయి పేరెంట్స్ కానీ ఎవరైనా, ఏంటి మా అమ్మాయి వచ్చేసింది, మీరు డౌరీ హెరాస్మెంట్ అడుగుతున్నారట, మీరు హెరాస్మెంట్ చేస్తున్నారంట, మీరు ప్రాపర్గా చూడట్లేదుట అనే కనుక మీడియేషన్ జరిగి ఉంటే దెన్ హస్బెండ్ విల్ బీ ఎట్ ఫాల్ట్. అలా కాకుండా మీరు పంపించేసిన తర్వాత, ఇక్కడ ఈ 2 కేసులకి డిఫరెన్స్ ఏంటంటే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసిన తర్వాత షీ మే ఆర్ షీ మే నాట్ కమ్ టు ద కోర్ట్, అనే దానిలో ఉన్న వెసలుబాటు కూడా ఐ విల్ డిస్కస్. కానీ 498A వేసిన తర్వాత ఆన్ కాల్ ఆఫ్ పోలీస్ హస్బెండ్ అండ్ పేరెంట్స్ హ్యావ్ టు గో టు పోలీస్ స్టేషన్. దట్ ఈస్ దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్ కూడా. కేసు వేస్తే అమ్మాయి రాదు, దాని స్టెప్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఈ అమ్మాయి 498A వేసి భర్త పేరెంట్స్ని లీగల్లీ షీ కెన్ కేపబుల్ ఎనఫ్ టు బ్రింగ్ టు ది పోలీస్ స్టేషన్. ఆయన ఎస్ఐ ఫోన్ చేస్తాడు, ఈయన రూడ్ మేనర్, దీని మీద నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. 498A మ్యాటర్స్లో ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫిల్తీ లాంగ్వేజ్, ఇన్సల్టింగ్ వాగుడు, అంటే యాజ్ ఇఫ్ వాళ్ళ సొంత అమ్మాయికి ఏదో జరిగినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు ఫ్యామిలీ మ్యాటర్స్లో. మెనీ టైమ్స్ ఐ మేడ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ ఇన్ఫార్మ్ టు సీనియర్ ఆఫీసర్స్ ఆల్సో. కంట్రోల్ దెమ్ వైల్ డీలింగ్ విత్ ద ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ నో యూజ్. అటు ఫోన్లో రమ్మంటారు, ఎప్పుడు వస్తారండి సారీ ఎప్పుడు వస్తారు, కేసు పెట్టింది మీ మీద, వెంటనే రావాలి అంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అమ్మాయి 498 పెట్టగానే. ఎందుకంటే కేసు పోలీసుల దగ్గర ఉంది కాబట్టి అమ్మాయి 498 పెట్టగానే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్తో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా భర్త పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పాత రోజుల్లో 41A CRPC నోటీస్ ఇచ్చేవాడు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు, షూరిటీసు. అదే కొత్తగా వచ్చిన BNSSలో 33(5) సెక్షన్ కింద వీళ్ళకి షూరిటీలు ఇస్తాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. సో షీ సక్సీడెడ్. ఆమె కోర్టుకు రాకుండా, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అటెండ్ కాకుండా, యాజ్ ఎ రిటాలియేషన్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ 498A పెట్టి భర్త తల్లిదండ్రుల్ని, ఇంకా అవసరమైతే ఆడబడుచు వాళ్ళని, మరుదుల్ని, ఎవరి మీద అయితే పెట్టిందో వాళ్ళందరినీ ఆమ్ని బస్ లాగా ఓహోం అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి షూరిటీలు సబ్మిట్ చేసి రావాల్సిన పరిస్థితి వస్తుంది. బాగానే ఉంది. సో ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చేసినప్పుడు ఇందాక మీకు చెప్పాను, షీ మే నాట్ కమ్ అని. సరే, రాదు. 2-3 సార్లు చూసిన తర్వాత అవన్నీ జడ్జి గారు ఎక్స్పార్టే చేసి హస్బెండ్ ఎవిడెన్స్ వేస్తారు. అప్పుడు వస్తుంది తీరిగ్గా, అప్పుడు వస్తుంది ఏదో కారణాలు చెప్పి దాన్ని సెటిసైడ్ చేయండి, ఐ విల్ కంటెస్ట్ ద మ్యాటర్ అని. ఈ లోపల ఇక్కడేమవుతుంది, 498A కేసు క్రిమినల్ కేసు కాబట్టి ఏమవుతుంది, సరే దానిలో ఇన్వెస్టిగేషన్ అంటారు, ఏవో చేసి ఛార్జ్షీట్ వేసి కోర్టులో ఫైల్ చేస్తారు. ఈ ప్రొసీడింగ్స్కి మాత్రం భర్త పేరెంట్సు, అలాగే భర్త సిస్టర్స్, బ్రదర్స్ ఎవరెవరి మీద అయితే నేరం మోపబడిందో వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళాలి. ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి మాత్రం భార్య రావాల్సిన పని లేదు. దిస్ ఈజ్ హౌ దిస్ 2 కేసెస్ ఆర్ డిస్టింగ్విషబుల్. సో ఈ రకమైన ఇబ్బందులు జరుగుతునే ఉద్దేశంతో ఈ పిల్లాడి తల్లిదండ్రులు, అతని బ్రదర్స్ సిస్టర్సు హైకోర్టు నుంచి ఎగ్జంప్షన్ తెచ్చుకుంటున్నారు. అంటే హైకోర్టు
డిస్పెన్స్ చేస్తుంది వాళ్ళ ప్రజెన్స్ని. అవసరం ఉన్నప్పుడే మీరు వెళ్ళండి, అవసరం లేనప్పుడు మీరు వెళ్ళొద్దు. సో కోర్టు స్పెసిఫిక్గా మిమ్మల్ని కోర్టుకు రమ్మన్నప్పుడే వెళ్ళండి. టిల్ సచ్ టైం యూ మే బి రిప్రజెంటెడ్ త్రూ యువర్ కౌన్సిల్ అనే ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ది థింగ్. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు భర్త పెట్టిన కేసు ఏమో ఈ రకంగా ఉంటుంది. భర్త అట్మోస్ట్ పెట్టగలిగింది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ డైవర్స్ కానీ భార్య 498A డొమెస్టిక్ వైలెన్స్ వేసినప్పుడు భర్త వాళ్ళ పేరెంట్స్ మాత్రం కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో జనరల్గా ఎప్పుడైతే భర్త రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తాడో అప్పుడే భార్యకి ఇవన్నీ గుర్తొస్తాయి. నేను 4-5 ఏళ్ళ నుంచి దూరంగా ఎందుకున్నాను, నా భర్త ఎల్లగొట్టపతి కదా అని కేసు కౌంటర్ కేసు వేస్తారు. అలాగే లేకపోతే డైవర్స్. సో దీనిలో కూడా ఏం చెప్పారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసినప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత 1 year వరకు భార్య కానీ భర్త కానీ అంటే ఎవరు వేస్తే వాళ్ళ ఫేవర్లో ఆర్డర్ వచ్చినప్పుడు అదర్ స్పౌస్ కనుక జాయిన్ కాకపోతే ఆఫ్టర్ 1 year దే ఆర్ ఎంటైటిల్డ్ టు ఫైల్ డైవర్స్ పిటిషన్. ఇది లా. అంటే ఇక్కడ డిస్ప్యూట్స్ వచ్చిన కపులు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సెటిల్ దెమ్సెల్వ్స్, అల్టిమేట్లీ దే వాంట్ టు గో టు కోర్ట్. సో ఈ రకమైన పరిణామాలు ఉన్నప్పుడు వేర్ ఈజ్ ద జస్టిస్ అండ్ హూ ఆర్ ద విక్టిమ్స్, వెదర్ వైఫ్ ఈజ్ ద విక్టిమ్ ఆర్ హస్బెండ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ విక్టిమ్ అనేది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్. సో దిస్ మ్యాటర్ హ్యాస్ టు బి డిసైడెడ్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా. అంటే ఎవరు రైటు ఎవరు రాంగు, డౌరీ హెరాస్మెంట్ చేశారా చేయలేదా అనే విషయం డిసైడ్ అవ్వటానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. సో ఈ లోపల చాలా వర్కింగ్ డేసు, ఇద్దరు ఎంప్లాయీస్ అయితే వర్కింగ్ డేసు, వాల్యుబుల్ టైము, ఇది ఎంతో లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రిటాలియేషన్గా కేసులు వేసుకోకండి. ఇట్ విల్ నాట్ ఈల్డ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ ది ప్రజెంట్ లీగల్ సిస్టమ్. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తే మీకు వెళ్ళటం ఇష్టం ఉందో ఇష్టం లేదో కోర్టులో డిసైడ్ చేసుకొని యూ కంక్లూడ్ ద మ్యాటర్. ఆయన కేసు వేసాడని మీరు వేసాడని ఆయన వేయటం, దిస్ విల్ బికమ్ అన్ఎండెడ్ ప్రాసెస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 5 years. కాబట్టి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫస్ట్ ఎపిసోడ్లో ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ యాజ్ ఎ రిటాలియేషన్ ఫైలింగ్ ఆఫ్ 498A గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. రెండో టాపిక్లో ఇదే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ 498A ఎలా డిఫరెంట్ లీగల్ టర్మ్స్ తీసుకుంటాయనే టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.